హలో అండి. ఈరోజు సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. నేను ఇక్కడ పావు కేజీ బెండకాయలు తీసుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తాలింపు దినుసులు, 4 వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నానండి. అలాగే చిన్న సైజు ఆనియన్ కూడా సన్నటి ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగనే కరివేపాకు 4 రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఆ ఫ్రై చేసుకున్న దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని మరలా సన్నని మంట మీద మూత పెట్టకుండా మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టినట్లయితే జిగురు వచ్చేస్తుంది, వాటర్ అయ్యి. కాబట్టి మనం మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో తగినంత సాల్టు, తగినంత పసుపు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లో మనం ఇప్పుడు తగినంత కారం కూడా వేసుకొని మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా నేను సిమ్లోనే చేశానండి. ఇలా ఫ్రై చేసుకున్నది ఈ స్టేజ్లో కూడా మనం ఉంచేసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ చిన్న సైజు అంతా టమాటాను కూడా వేసానండి. టమాటాను కూడా వేసి మరలా సన్నని మంట మీద వేయించుకున్నట్లయితే బెండకాయ ఫ్రై రెడీ అండి. నా వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.